మనకు ఖచ్చితంగా ధోతి కావాలి కాబట్టి మగపిల్లలకి ఇక్కడ ధోతిలు తీసుకుంటున్నాం. ఆహా, మొత్తానికి ఆ చింటుగాన్ని ఇంటికి పంపించేసిన. వాడు వచ్చేలోపు ఎంత వీలైతే అంత వీడియో చూసేయాలి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్, లెట్స్ రోల్ ద ఇంట్రో. ఇప్పుడు బ్లాక్ శాండ్ బీచ్ లో ఉన్నాం, కానీ ఇక్కడ బ్లాక్ శాండ్ అయితే ఆడ కనిపించలేదు. మోసం చేసినారు. శాండ్ అయితే ఉంది, రాళ్ళు అయితే బాగున్నాయి, ఫోటోలు తీసుకోవడానికి బాగుంటుంది. నీకు ఇప్పుడు ఊర్లలో కాలువలు సముద్రం మధ్యలో చెట్టు వచ్చాయి అనుకుంటాం, కరిగి ఉంటాయి. నీళ్లు కోసుకొని ఎత్తాడే మసాలా ఎత్తాడే. జగదేక వీరుడికి అతిలోక సుందరుడికి ఫిక్స్ అయ్యింది. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. పేరుకు మాత్రమే బ్లాక్ బీచ్, బ్లాక్ శాండ్ బీచ్. బ్లాక్ శాండ్ అయితే ఆడలేదు. ఇక్కడ ఏదో లైట్ గా బ్లాక్ ఉంది. ఇక్కడ లొకేషన్లు అయితే మామూలు లేవు. అన్ని మూవీ షూటింగ్ కి, ఇట్లా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ కి దీనికైతే సూపర్ గా పనికి వస్తాయి. ఇక్కడ చుట్టూరా రాళ్ళు కూడా ఉన్నాయి. మంచి లొకేషన్ నిజంగానే. ఈ కేరళలో లొకేషన్లకు పెట్టింది పేరేమో ఇంకా మరి. ఇదే ఆ బ్లాక్ శాండ్ బీచ్ లో ఉన్న బ్లాక్ శాండ్ అనమాట. ఇదో శాండ్ ఈడ తప్ప, ఈడ ఆ ముందర ఈ రెండు ప్లేస్లో తప్ప ఇంకా ఆడ ఈ బ్లాక్ శాండ్ లేదు. ఈ రాక్స్ మాత్రం మరి ఉన్నాయి ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవడానికి. అంతా వీళ్ళు బాగా ఈలాడుతున్నారు. నుంచి ఇట్లా నేను తిరిగే టైం ఒక ఫోటో తీయడానికి ఇంతసేపు ఎందుకంటావు? ఈ సిండిల్ అనుకుంటున్నాడేమో. ఇంకా సముద్రం నీళ్ళు ఉప్పు ఉన్నాక తీయగుంటాయా? ఆ మూమెంట్లో నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. సముద్రానికి దగ్గరగా అలలు వచ్చి రాళ్ళను గుద్దుకొని నా మీద పడతా అంటే అసలు భలే ఉంది ఆ ఫీలింగ్. వీడికేమో ఈత రాదు, భయంతో ఆడ పడిపోతాడేమో అని చిన్న కూర్చొని కిందకి దిగుతున్నాడు. ఉప్పు ఉన్నాయి. శతద్రు వంశ యోధుడు కాలభైరవా. ఫోటోలు తీసేవాళ్ళు ఉండాలే కానీ వీడు రోజంతా ఫోటోలు తీసినా తీపించుకుంటాడు. ఆ ప్రాసెస్లోనే పెద్ద పెద్ద పోజులన్నీ ట్రై చేసినాడులేండి. ఇది షారుఖ్ ఖాన్ ఐకానిక్ పోజ్, చేతులు చాపే పోజ్. చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. జలపాతం మనల్ని పరిశోధిస్తుంది గిప్స్. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ తెలుసుకోలేరు. మనిషి జీవితంలో ప్రతి ఒక్క క్షణం ఎంతో అపూర్వమైంది.
మామూలుగా అయితే అందరూ చెప్పులు లేకుండా ఇట్లా అలలు వచ్చి కాళ్ళని దాకే వీడియోలు పెడతారు. కానీ మేము పోయిన ఎండకి మేము కాళ్ళకు చెప్పులు తీస్తే మేము కేరళ ట్రిప్ వేసిన మెయిన్ రీజన్ ఏంటంటే వర్కలా బీచ్. వర్కలా బీచ్ లో చిల్లుగా ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. కానీ మీకు తెలిసిందే కదా మన దరిద్రం వెనకాల తిరుగుతూ ఉంటుందని చెప్పి సో ప్లాన్ ప్రకారం పొద్దున్నే వర్కలా క్లిఫ్, నెక్స్ట్ దగ్గరలోనే ఉన్న బ్లాక్ శాండ్ బీచ్ మధ్యాహ్నం విజిట్ చేయాలా. మధ్యాహ్నం విజిట్ చేసినాం. కానీ ఈవినింగ్ వర్కలా బీచ్ పోవాల్సింది క్యాన్సిల్ అయిపోయింది. అనుకోని కొన్ని కారణాల వల్ల తిరువనంతపురం పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది కదా, అది విజిట్ చేసినాం అనమాట. ఏమైందంటే మాకెవ్వరికి తెలియకుండా దరిద్రం మా కారు ఎక్కేసింది. మాకు ఆ గుడి దగ్గర పోయేందుకు తెలియదు మాతో పాటు దరిద్రం కూడా వస్తానని. అప్పుడు దాకా దించక పార్లేసి కారుని అలాంటిచ్చిన వాళ్ళము గుడి దగ్గర పడే కొద్దీ ఎక్కలేని దైవభక్తి అంతా మాకు వచ్చేసింది. అందరం మనోళ్ళే, మెగా ఫ్యామిలీ. ఇదంతా పార్కింగ్ ఏరియా. పద్మనాభ స్వామి గుడి దగ్గర ఉన్నాం మనం. వెనకాల ఏడ ఉన్నాము మొత్తానికి తిరువనంతపురంలో. లోపలికి గుళ్ళకి అలౌ చేయాలంటే మగపిల్లలు ఎవరు చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ అయినా ముసలి అయినా కూడా ఖచ్చితంగా ధోతి కట్టుకోవాలంట. ఇంకా పైన షర్ట్ ఏమి ఉండకూడదు అనమాట. ఇంకా అట్లనే ఆడవాళ్ళు అయితే శారీ కట్టుకొని ఉండాలంట. ఈరోజు ఏదో వాళ్ళకు ఈ కేరళ వాళ్ళకు ఉంటారు కదా హిందూస్కేమో ముఖ్యంగా ఎక్కువ ఇంపార్టెంట్ ఒక పండగ జరుగుతుందంట. మనకి ఉగాది ఎట్లనో వీళ్ళకి కూడా అట్లంట. సో ఈరోజు కొంచెం ఫుల్ రష్ ఉంది. అట్లనే టెంపుల్ మూసేసినారని చెప్తున్నారు. మరి అది నిజమేనో కాదు తెలీదు. ఎనికి రారు ఓపెన్ లో ఉందంట. అడిగినాడంట. మనకు ఖచ్చితంగా ధోతి కావాలి కాబట్టి మగపిల్లలకి ఇక్కడ ధోతిలు తీసుకుంటున్నాం. దోశలు కదరా దోతిలు. ధోతిలే రాని నేను గబ్బనే పంచలు కట్టుకొని గుళ్ళకైతే పోయినాం కానీ దర్శనం మాత్రం జరగలేదు. ఆ రోజు కేరళలో వైషు ఫెస్టివల్ జరుగుతుంది కాబట్టి టెంపుల్ అయితే ఓపెన్ లో ఉంది కానీ దర్శనం మాత్రం టెంపుల్ లోపలైతే చాలా ఇసుకుంది. మేము కూడా రెండుసేపు కూర్చొని మాటలు చేసుకొని వచ్చాం. గర్భగుడి చుట్టూరా కొంచెం ఇసుక అనేది ఒక ఫ్లోరింగ్ లాగా వేసినారనమాట. చాలా మంది అక్కడ కూర్చొని మాటలు మాట్లాడుకుంటుంటారు. కేరళ పోయి పద్మనాభ స్వామి దర్శనం చేసుకోకుండా రిటర్న్ వచ్చినామంటే అర్థం ఏంటంటే అవర్ దరిద్రం ఈజ్ బ్యాక్ అని. మా గ్యాంగ్ లో ఉన్నాడు ఎప్పుడు జిమ్ము డైట్ అంటాడు. వాని పేరు నవీన్ అయితే కాదు కానీ ఇట్లాంటి కనిపించడం వల్ల యారు పడితే ఆడ ఆపిచ్చి యుగానికి ఒకటి సినిమాలో వాళ్ళు తినేదోట్లాగా వాళ్ళకంటే కాంపిటీషన్ ఇచ్చిన తింటాడు. అంతలా తింటాడా అని నాన్ వెజ్ వాడా అంటే అది కూడా కాదు, వెజ్ వాడే. విన్నారు కదా, టైం సరిపోదు. కేరళలో ఇట్లాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఇంకేం చేస్తాం, టైం సరిపోదు. ఇది తీసుకొని ఇప్పుడు రన్నింగ్ లోనే ఎక్కాలా మరి రెడీగా ఉన్నారా? ఉరుకుదామా? కనిపించేటవన్నీ లాటరీ టికెట్లు కేరళ. నేను సరదాకే వీడియోలు చేసేటన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి అడిగినారంటే చూసుకోండి. మళ్ళా విధ్వంసమే.